హాయ్ అండి, హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజున ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసి సపోర్ట్ చేయండి. నా బ్యాక్గ్రౌండ్ చూసి ఎక్కడ కూర్చొని చెప్తున్నాను అని అనుకుంటున్నారా? నేనైతే ఇప్పుడు లాల్బాగ్ ఫ్లవర్ ఎగ్జిబిషన్కి వచ్చానండి. ఇక్కడ చాలా నాయిస్ డిస్టర్బెన్స్ ఉందని అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇక్కడ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఫ్లవర్ ఎగ్జిబిషన్ అన్నాను కదా, అన్నట్టుగానే ఇక్కడ ఫ్లవర్ పాట్స్, ప్లాంట్ పాట్స్ అవన్నీ పెట్టారనమాట. చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. వెల్కమింగే చాలా బాగుంది అనిపించింది. అండ్ చాలా టైప్స్ ఆఫ్ మనకు తెలియని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. వీక్ డేస్ అయితే 80 రూపీస్, వీకెండ్స్ అయితే 100 రూపీస్ అనమాట. చిల్డ్రన్స్కి అయితే 30, 5 లోపు వాళ్ళకి ఫ్రీ అంట. ఇది 217th ఫ్లవర్ ఎగ్జిబిషన్ అంట. చాలా గ్రేట్ కదా, ఇన్ని టైమ్స్ పెట్టారు అని అంటే. ఇక్కడ బగ్గీస్ కూడా ఉన్నాయి ఒకవేళ నడిచి చూడలేను అని అనుకున్న వాళ్ళకి. అండ్ ఇలాంటి షాప్స్ కూడా పెట్టారు, మనకి ఏది కావాలన్నా అవైలబుల్గా ఉంది అనమాట. ఇక్కడ ఒక ఆగస్ట్ 15కి అండ్ జాన్ 26కి ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా పెడతారంట 10 days. మీరు కనుక బెంగళూరు వచ్చే ప్లాన్ ఉన్నా, ఎవరైనా బెంగళూరులో ఉన్నా కానీ ఒకసారి విజిట్ చేయడానికైతే చూడండి. ఇక్కడ మా బాబు అక్కడ అంబులెన్స్ ఉంటే అమ్మ అంబులెన్స్ అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. లోపల ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఒకవేళ తీసుకెళ్ళడానికి అనుకుంటా అంబులెన్స్ సర్వీస్ లాంటివి కూడా పెట్టారు. తిరగలేని వాళ్ళకి బగ్గీ ఉంది, ఇలాగ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ ఉంది. ఇలాగ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, డ్రింకింగ్ వాటర్ కానీ అట్లాగా. సో ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇక్కడ చూసారా రౌండ్ షేప్లో రౌండ్గా అన్నీ కూడా ఫ్లవర్స్ పెట్టారు, చాలా కలర్స్. మా వాడైతే నుంచొని మమ్మీ ఎల్లో ఫ్లవర్, ఆరెంజ్ ఫ్లవర్, పర్పుల్ ఫ్లవర్ ఇలాగ అన్నీ చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ కూడా చాలా యానిమల్స్ ఉన్నాయి కదా, సో ఆ యానిమల్స్ అన్నిటినీ చూపించి అవి ఏమంటాయి అలాగా చెప్తున్నాడు. బ్యాక్గ్రౌండ్లో కొన్ని కన్నడ సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయండి అక్కడ మైక్స్లో. సో నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుందని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ అవి ఏమేమి అంటాయో అని చెప్పి చెప్తున్నాడు అనమాట వాడు. అండ్ ఆల్సో ఫ్లవర్ తుంపుకొచ్చి ఇచ్చేసాడు ఆ రౌండ్ దానిలో, ఇప్పుడు మనం చూపించిన దానిలో చూపించి మమ్మీ ఫ్లవర్ ఫ్లవర్ అని చెప్పి మ్యాచింగ్ అంట నా డ్రెస్కి తెచ్చి ఇస్తున్నాడు. అసలు ఫ్లవర్ ఎల్లో డ్రెస్ అంట తెంచేసి ఇచ్చేసాడు. ఎవరైనా చూసుంటే మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేసేసాడు. తీసుకో. ఇప్పుడు మీకు వినిపించింది కదా బ్యాక్గ్రౌండ్లో కొంచెం మ్యూజిక్ లాగా. నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పి నేనైతే ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ హౌస్ అనమాట. ఈ గ్లాస్ హౌస్లోనే మెయిన్ అట్రాక్షన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇక్కడ విడిగా కూడా లాల్బాగ్ చాలా బాగుంటుంది మనకి పిక్నిక్ లాగా. ఇక్కడ చూడండి ఆ గ్లాస్ హౌస్ పక్కన ఇలాగ టేబుల్ చైర్స్ అలా వేసి ఒక కెఫే లాగా పెట్టారు, కానీ లోపలికి అయితే ఎలో చేయలేదు. నాకైతే ఎలో చేస్తే వెళ్ళాలని అనిపించింది. బాగుంది కదా, అలాగే ఫ్లవర్ గార్డెన్లో మధ్యలో ఒక కెఫే లాగా ఉండి మనం ఒక కాఫీ తాగుతుంటే చాలా బాగుంటుంది. కాఫీ అలవాటు లేని నాకే తాగాలనిపించింది, అంత బాగా పెట్టారు అక్కడ. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే మీకు ఎవరికైనా తెలుసా? చూడండి, ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఇది ఫ్లవర్స్ లాగా లేవన్నమాట, లీవ్స్ లాగా ఉన్నాయి. కానీ ప్రతి ఫ్లవర్కి ఆ ఫ్లవర్ ప్లాంట్కి దాన్ని ఏమంటారో మెన్షన్ చేసి సైంటిఫిక్ నేమ్, లోకల్ నేమ్ అలాగా మెన్షన్ అయితే చేశారు. సో అది కూడా మనకి బాగా అనిపించింది, ఎందుకంటే నేమ్స్ తెలియకపోయినా ఏం తెలియకపోయినా తెలుసుకోవచ్చు కదా అని అనిపించింది. అండ్ ఈ గ్లాస్ హౌస్ పక్కన ఇలా అన్నీ కూడా చాలా ప్లాంట్స్ పెట్టారనమాట, అన్ని ఫ్లవర్ ప్లాంట్సే. ఇంక ఇది వచ్చేసి గ్లాస్ హౌస్ అనమాట. ఎవరైనా ఆల్రెడీ వచ్చి ఉంటే తెలుసుంటుంది. దీనికి 4 sides ఇలాగా 4 లాంగ్ వేస్ లాగా మధ్యలో అట్రాక్షన్ లాగా అలా ఉంటుంది అనమాట. సో దీని లోపలే చాలా బాగా చేశారు. అసలు పార్క్ మొత్తం ఒక ఎత్తు అయితే, ఈ లోపల డెకరేట్ చేసింది అయితే ఒక చాలా బాగుంది. అండ్ ఈ లోపల నాకు తెలిసినవి కూడా చాలా కనిపించినాయి ఫ్లవర్స్, కానీ చాలా వరకు పేర్లు తెలియదు. ఇదైతే ఫస్ట్ ఈ రెడ్ది నేను అక్కడ అదే చెప్తున్నాను. ఏంటదంటే 100 వరహాలు. మీలో ఎంతమందికి 100 వరహాలు తెలుసా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నాకు ఇక్కడ కనిపించింది. మన చిన్నప్పుడు అయితే చాలా బాగా కనిపించాయి కదా, ఎక్కడ పడితే అక్కడ ఎన్ని చూసేవాళ్ళమో, ఎన్ని కలర్స్. ఇప్పుడు చాలా అరుదైపోయింది, ఎక్కడ అంత కనిపించట్లేదు. ఇక్కడైతే రెడ్ కలర్లో
కనిపించింది. అదే చూపించి నూర్వర్ హలీద్ మనకు తెలుసు కదా అని చెప్తున్నా అనమాట. ఇక్కడ చూసారా ఎన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ లైన్గా పెట్టారు. మనకి సాంగ్స్లో అలాగే చూపిస్తూ ఉంటారు కదా, నాకు అలా గుర్తొచ్చింది అనమాట. ఇవేమో చామంతి, పర్పుల్ చామంతి అనమాట. అండ్ ఇక్కడేమో ఇవి రెడ్, కొంచెం కొత్తగా ఉన్నాయి, ఎప్పుడు చూడని కూడా చాలా వరకు ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా కనిపించింది, చిన్న చిన్న ఎల్లో ఫ్లవర్స్ ఆకుల మధ్యలో ఉండే కదా మనం చిన్నప్పుడు, వాటి పేరు మీకు తెలుసా? ఇవి మీకు తెలిస్తే కనుక పేరు చెప్పండి. నాకు ఈ పేరు గుర్తులేదు, చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా, మళ్ళీ ఇక్కడ చూసేటప్పటికి నేను కూడా ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను చాలా. ఇన్ని ఫ్లవర్స్ చూసేటప్పటికి ఎంతైనా ఆడవాళ్ళం కదా, ఫ్లవర్స్ చూస్తే ఆ ఎక్సైట్మెంట్ వేరుగా ఉంటుంది. అండ్ ఇది చూసారా అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో, ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా బాగా ఎలివేట్ చేసి పెట్టారనమాట. మొత్తం అన్ని చామంతులే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ చామంతులు అన్నీ కూడా. ఆ విండోస్ కూడా చూసారా, మనం విండోస్కి ఉండే ఆ కడ్డీలతో సహా డిఫరెంట్ కలర్స్ పెట్టి ఎలివేట్ అయ్యేలాగా మంచిగా డెకరేట్ చేశారు కదా, చాలా బాగా అనిపించింది. మోక్షజ్ఞ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూశాడు అన్నీ కూడా. మీరు కూడా ఏమనిపించిందో చెప్పండి. అంటే ఇలా మొత్తం కాడలు అంతా విరిపేసి చక్కగా గమ్తో అతికిచ్చేసినట్టు, పైనుంచి కూడా ఏదో వాటర్ స్ప్రింకిల్స్ పడుతుంది. కనిపిస్తుందా వీడియోలో? ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ నాయిస్ వల్ల నా వాయిస్ కూడా మీకు సరిగ్గా వినిపించట్లేదు కదా అని చెప్పి. ఆ గది వెనకాల అయితే ఇట్లాగా చాలా పెద్ద బోన్సాయి పాట్స్ లాగా పెట్టేసేసి పెద్ద పెద్దవి అందులో పెట్టారనమాట. చాలా బాగున్నాయి కదా, చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇవైతే అసలు చూడలేదు. అండ్ చూడండి, క్రోన్ ఎల్లో అంట. అసలు మనకు ఎప్పుడు దొరికే ఆ బంతి పువ్వు క్రోన్ ఎల్లో అని, నాకు ఆ పేరు కూడా ఇప్పుడే తెలుసు. మనం మామూలుగా అయితే ఎల్లో బంతి, ఆరెంజ్ బంతి పూలు అలా అని చెప్తూ ఉంటాం కదా, వాటి పేర్లు చూసి కూడా అవునా వీటి నేమ్స్ ఇవా అని కూడా తెలిసింది. మీకు ఎవరైనా పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకెళ్ళండి, సైంటిఫిక్ నేమ్ కూడా తెలుస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ రామాయణం థీమ్తో చేసినట్టున్నారు, అందుకని రామాయణంకి సంబంధించిన పోస్టర్స్ అన్నిటిలో వాటి కథలు, వాళ్ళ ఆథర్స్ అలా కూడా చెప్పారు. నేను కూడా ఇంకా మోక్షజ్ఞకి అన్ని చూపించి చెప్తున్నా అనమాట, ఎవరు ఏంటి అనేది, లవకుశ, వాల్మీకి అలాగా. ఎందుకంటే మనం విడిగా చెప్పడంలో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఇలాంటి వచ్చిన ప్లేసెస్లో మనం బొమ్మల్ని కానీ అలాగా చూపించి చెప్తా ఉంటే వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా వింటారు అండ్ గుర్తుపెట్టుకుంటారు కూడా మ్యాక్సిమం చూపించినప్పుడు. అందుకని నేను అక్కడ చూపించి అయితే చెప్తున్నాను, అలాంటప్పుడైతే చక్కగా వింటారు కదా అని చెప్పి. ఇక్కడ ఆ పుట్టలాగా తయారు చేశారు, అది ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ అది కూడా చాలా బాగా చేశారు. చాలా కలర్స్ అండ్ కలర్స్ ఫ్లవర్స్ అలా పెట్టారనమాట. అండ్ మధ్యలో కూడా వాటర్ ఉన్నాయి చూసారా, ఆ వాటర్ని ఆ ఫ్లవర్స్ మీద పైనుంచి కూడా ఇందాక చెప్పాను కదా వాటర్ స్ప్రింకిల్స్ లాగా పడుతున్నాయి, కొంచెం జల్లు పడుతుంది అంటాం కదా మనం వర్షం లాగా, అలాగా. ఎందుకంటే కింద నుంచి డ్రిప్ సిస్టమ్ పెట్టడం కుదరదు అని అనుకుంటా, పైనుంచి పెట్టినట్టున్నారు. పైనుంచి అవి ఫ్రెష్గా ఉండడం కోసం 10 days అలాగా పెట్టారనమాట. చాలా కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. యాక్చువల్గా మేము వీక్ డే వెళ్ళాము, వీకెండ్ అయితే చాలా రష్గా ఉంటుంది కదా అని చెప్పి. సో వీక్ డే అయినా కూడా చాలామందే ఉన్నారు. మేము మా హస్బెండ్కి కొంచెం కుదిరిందనమాట, అందుకని ఇంకా ఈరోజు వెళ్దాము, సాటర్డే సండే అయితే మోక్షజ్ఞత ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి అలా అయితే ఇంకా కుదిరింది, వచ్చాము. చాలామంది జనం ఉన్నారు, సో చూసుకొని అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. అక్కడ కుండల్లో నుంచి ఫ్లవర్స్ అన్నీ ఇలాగ పడుతున్నట్టుగా పెట్టారు సరే, భలే ఉంది కదా. అది దూరం నుంచి చాలా వరకు ఏవి టచ్ చేయకుండా ఎవరు ఏం పీక్కుండా అయితే పెట్టారు. మన మోక్షజ్ఞ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే అదిగోండి పక్కనే ఉన్నాయి, చేతికి అందితే మాత్రం పీకేస్తున్నారు. ఎవరైనా చూస్తే అంటారేమో తెలియదు కానీ మోక్షజ్ఞ ఇదైతే రెండో ఫ్లవర్ అనమాట. వచ్చేలోపు 5 flowers పీకేశాడు. ఇక్కడైతే హార్ట్ షేప్లో పెట్టారు చూడండి. ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్తో చాలా బాగా ఎగ్జిబిట్ చేశారు అని చెప్పాలి. అండ్ ఇక్కడ అందరూ ఫోన్స్లో ఫొటోస్
ఫొటోస్ తీయడం చూసి వీడు కూడా మా ఫోటో అంటుంటే ఇంకా తీస్తాను అంటుంటే ఇచ్చాము. చూడండి ఫోటో నన్ను తీస్తాడంట మోక్షజ్ఞ. అలాగా నేను కూర్చొని పోజ్ ఇస్తుంటే ఫస్ట్ అయితే వెనక్కి వచ్చాడు, కానీ తర్వాత అయితే నేనే తీస్తా అని చెప్పి వచ్చి ఫోటో తీశాడు. ఏమో ఫ్యూచర్లో నాకు మంచి ఫోటోగ్రాఫర్ మా అబ్బాయి ఫోటో తీస్తాడేమో. ఎప్పుడైనా మంచి ఫోటో వస్తే మీకు పోస్ట్ చేసి చూపిస్తానులేండి. జోక్స్ పార్ట్ బాగుంది, బాగా తీశాడు. ఒక ఫోటో వచ్చింది కానీ కొంచెం బ్లర్గా వచ్చింది. అండ్ వీళ్ళు చూసారా, వీళ్ళంతా ఫార్మర్స్ అంట. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఈ ఫార్మర్స్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడానికి హైబ్రిడ్ మోడల్స్ లేకపోతే అదంతా కూడా మంచిగా పంట రావడానికి ఫ్లవర్స్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కోసం కూడా ఇందులో చూస్తారంట. మనం ఎక్కడికి వచ్చినా కూడా మదర్ కదా, ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ అదంతా కూడా క్యారీ చేస్తాం కదా. మధ్యాహ్నమే వచ్చాము, సో 4కి ఇంకా బనానా అవి పెట్టేస్తే తింటాడు కదా, మళ్ళీ ఆకలేస్తూ ఉంటుందని చెప్పి నేనైతే ఇక్కడే పెట్టేస్తున్నా అనమాట బనానా. చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే బ్లాంకెట్ అలాగా తెచ్చుకొని పిక్నిక్ లాగా అరేంజ్ చేసుకొని పిక్నిక్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మేము బ్లాంకెట్స్ అలాగేం తీసుకురాలేదు, ఎందుకంటే చూసి వెళ్ళిపోదామని చెప్పి. సో తీసుకురాలేదు కదా, ఇంకా అలా కూర్చొని పెట్టేస్తే అక్కడున్న ఆ పక్షుల్ని చూసి వాడు ఏదైనా ఒకటైనా దొరికిద్దేమో అన్నట్టు వాటి వెనకాలే పరిగెత్తాడనమాట మోక్షజ్ఞ. ఏది దొరకలేదు అస్సలు, ఒక్కటి కూడా. సో అన్నీ ఎగిరిపోతాయి కదా, ఎందుకు దొరికితే ఆ పావురాల్ని చూసి అయితే పట్టుకోవాలని చాలా బాగా ట్రై చేశాడు. ఎక్కడ కనిపించినా కానీ వాటి వెనకాల పరిగెత్తాడు. బట్ ఒక్కసారి కూడా ఒక్కటి కూడా దొరకలేదనమాట. స్టాల్స్ కూడా చాలా పెట్టారు అన్నీ. అంటే వచ్చిన వాళ్ళందరికీ చాలామంది అక్కడ వాళ్ళు ఇచ్చే వాటర్ని తాగడానికి ఇష్టపడరు కదా, సో వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అట్లాగా. ఇక్కడ అయితే వాటర్ ఫౌంటైన్ ఆ గ్లాస్ హౌస్ ఎదురుగానే ఉంటుంది, బాగుంది. కొన్నిసార్లు వాటర్ బయటకు వస్తాయి కదా, అట్లా ఇక్కడ కూడా వస్తున్నాయి అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాడు వాటర్ ఫౌంటైన్ అయితే మోక్షజ్ఞ. సో చాలా ఎక్సైటెడ్గా వెళ్ళి అక్కడ నుంచి రమ్మన్నా కూడా రాలేదు. ఇలా గ్లాస్ హౌస్కి అయితే ఎదురుగానే ఉంటుంది, బాగుంది. అంటే అట్రాక్షన్స్లో ఇది కూడా ఒకటి అన్నట్టుగా ఆ ఫ్లవర్స్ దానికి ఎదురుగానే ఉంటుంది. ఒక చెట్టు ఉంది, ఇంతకు ముందు కూడా మేము వెళ్ళినప్పుడు చూసాము, చాలా హైట్ ఉంటుంది. ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదు, అశోక వృక్షం అంటారు అనుకుంటున్నా. కరెక్ట్ మీ కామెంట్లో చెప్పండి ఒకవేళ. ఇదేంటది చూద్దాం, ఏంటది ఇది? కిడ్స్తో వెళ్తే ఖచ్చితంగా మనం ఒక షాప్ ముందైతే ఖచ్చితంగా ఆగాల్సిందే. అది ఎంతమంది అగ్రీ చేస్తారో నాకు తెలియదు, కానీ మేమైతే ఎక్కడికి వెళ్ళినా ఒక షాప్ దగ్గర స్టాప్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది టాయ్స్ కోసం. సో ఈసారి ఏం టాయ్స్ అడిగాడంటే, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయండి టాయ్స్ అడిగాడు అనమాట. లైక్ ఆ డక్, ఏదో నెట్ ఏమంటారు, మనం షటిల్ కాక్ లాగా ఉంది, దాన్ని ఒక మనిషిలాగా చేశారు, అలాంటిది ఒకటి. అండ్ ఒక టార్చ్ అట్లాంటివి కొనుక్కున్నారు. ఇక్కడ రైతు సింబల్ పెట్టారు, బాగుంది కదా. అవన్నీ తీసుకొని అయితే వచ్చాము. ఇక్కడ దారిలో ఏమో బోన్సా, ఇది అందరినీ అలో చేయట్లేదు ఎందుకనో నాకు తెలియదు, కానీ ఇంకా అవంతా చూడడం అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. చూసాం కదా లైట్ ఫెయిల్ కూడా అవ్వలేదు యాక్చువల్గా, ఇంకా సన్సెట్ అవుతూ ఉంది. మా వాడు లైట్ వేసుకొని తిరుగుతున్నాడు అనమాట, ఎందుకంటే కొన్నాడు కదా, కొత్త ఎక్సైట్మెంట్. కానీ ఇంటికి రాగానే 10 నిమిషాలు కూడా ఆడలేదు. ఇప్పుడైతే విరిగిపోయింది అనుకోండి, అట్లా ఉండిద్ది మనం టాయ్స్ కొంటే అనమాట. సో అలా జరిగింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.